మనం హైదరాబాద్ ప్రణయ్ దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. సికింద్రాబాద్ సంబంధించి ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పేరు ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్కి సంబంధించి ఎంపీ టికెట్ కేటాయించడం ఒక రకంగా పూర్తిగా వ్యూహంతో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో బలమైన అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక బలమైన అభ్యర్థులు లోక్సభ బరిలో దించేందుకు కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ఇన్ని ఒడిదొడుకుల మధ్య కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇన్ దిస్ రెస్. ప్రణయ్ వర్మ, చెప్పండి, పూర్తి స్థాయిలో ఈసారి చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ చాలా బలమైన అభ్యర్థులు నిలబెడుతుంది. అందుకే ఇప్పుడు పద్మారావు గౌడ్ నిలబెట్టారనుకోవచ్చా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇది ఖచ్చితంగా కూడా ఒక వ్యూహం అనే చెప్పాలి. పద్మారావు గౌడ్ ని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించడం అనేది ఇది పెద్ద ఎత్తున ఒక వ్యూహం అనే చెప్పాలి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ ఎన్నికలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కు ఎక్కడ కూడా పెద్ద ఎత్తున మద్దతు రాలేదు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ సీట్ ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఒక బలమైన నేత ఉండాలి. అంతేకాకుండా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఖచ్చితంగా బరిలో ఉండాలి అన్నటువంటి ఆలోచనతో, దాంతో పాటుగా సికింద్రాబాద్ కి అనునిత్యం కొద్దిసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి టికెట్ ఫైనల్ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎక్కడైతే మనం చూసుకుంటా ఉన్నాం, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ కి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్ కేటాయించిన నేపథ్యంలో అదే విధంగా మనం బీజేపీ కూడా అంతే బలమైనటువంటి నేతకు సికింద్రాబాద్ నుంచి టికెట్ అనౌన్స్ చేయాలి. ఈ నేపథ్యంలో మరి బలమైనటువంటి క్యాండిడేట్ ఉంటేనే సికింద్రాబాద్ సీట్ ని కాపాడుకోగలుగుతాం. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో చాలా మంది నేతలు వలసలుగా కూడా పార్టీలు విడిపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రేపో మాపో యద్వాల విజయలక్ష్మి 10 మంది కార్పొరేటర్లతో కూడా పార్టీలు విడిపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతంగా కాపాడుకోవాలంటే పద్మారావు లాంటి నాయకులు ఎంపీగా ఉంటేనే ఖచ్చితంగా కూడా గెలుస్తాము అన్నటువంటి ఆలోచనతో పద్మారావుకి వ్యూహంగానే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో సీట్ కేటాయించినట్టుగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా రాబోతున్నటువంటి ఒక వారం వ్యవధిలోనే కేసీఆర్ బస్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేతృత్వంలోనే పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కూడా దాదాపు కూడా వందలాది మంది బీఆర్ఎస్ కండువా కప్పి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో చేరికలు అయితే సాగుతా ఉన్నాయి. అంటే ఒకవైపు బలమైన నేతలు బయటికి వెళ్తా ఉంటే, కొంత లో క్యాడర్ అయినా సెకండ్ క్యాడర్ లీడర్లను కొంత ఆచితూచి బయటికి తెచ్చి కొంత జాయినింగ్స్ అయితే చేస్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. సో హైదరాబాద్ లో తన ఉనికిని కాపాడుకోవాలి, అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీని మరింతగా కృషి చేసి ముందుకు తీసుకెళ్లాలి అని అంటే కొంత బలమైనటువంటి నాయకులు, పద్మారావు లాంటి నాయకులు ఉండాలి పార్టీ కోసం అని చెప్పేసి వ్యూహాత్మకంగానే కొంత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మనం వారం నుంచి గడిచిన వ్యవధిలో చూసుకున్నప్పటికీ కవిత అరెస్టు తర్వాత కొంత బీఆర్ఎస్ డౌన్ ఫాల్ మొదలైంది అనుకుంటా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరు కూడా తెరపైకి రావట్లేదు. తెరపడకుండానే తెర వెనుక నుంచి నడిపిద్దాం అన్నటువంటి ప్లాన్లు చేస్తా ఉన్న నేపథ్యంలో పద్మారావుని ఒక వ్యూహంగా మాత్రం సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి నిలబెట్టనున్నారు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది శేఖర్. ఎస్ఎస్ ఒకటి అంటే వ్యూహంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానం ఎవరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది తదుపరి? సో ప్రధానంగా అంటే పద్మారావు గౌడ్కి సంబంధించినటువంటి పూర్తిగా పోటీ ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే బీజేపీకి సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చే అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయనుకోవచ్చు మనం? ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ముగ్గురు బలమైనటువంటి నేతలే పార్లమెంట్ ఏదైతే సికింద్రాబాద్ కి సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో 3 పార్టీలకు సంబంధించిన నేతలకు పోటీ అయితే ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇందులో కొంత ప్లస్ పాయింట్ ఏంటి అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నుంచి ఉన్నారు. అంతేకాకుండా ఆయన గత 25 సంవత్సరాల నుంచి అదే నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ నుంచి ఉన్నటువంటి నేతగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం కావచ్చు, అనేక మందికి ఆయన అనునిత్యం కూడా టచ్ లో ఉన్నటువంటి నేతగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొంత ఆయన ప్లస్ పాయింట్ చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఏదే కేసీఆర్ ఇది ఒక మీద గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. సో దానం నాగేందర్ కి సికింద్రాబాద్ సీట్ ఇచ్చిన నేపథ్యంలో దానం నాగేందర్ ని ఢీ కొట్టాలి అని అంటే ఖచ్చితంగా కూడా బీసీ నేత, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఉండాలి. అంతేకాకుండా కొంత బలంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి నేత ఉండాలి అన్నటువంటి ఆలోచనతోనే ఇటు ఏదైతే పద్మారావు గౌడ్ కి టికెట్ కనబడతా ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు అయినటువంటి సాయి కుమార్ కి సీట్ కేటాయించినప్పటికీ కూడా ఆ సీట్ ను కోల్పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో సాయి కుమార్ ని మళ్ళీ బరిలోకి తీస్తే గెలుపు ఖచ్చితంగా ఓటమే ఉంటుంది అన్నటువంటి ఆలోచనతోనే ఈ వ్యూహాత్మకంగా కూడా పద్మారావు గౌడ్ ని దించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి శేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.